సభని అలంకరించిన పెద్దలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా మూలాలు ఎక్కడైనా సరే నా జన్మభూమి, నా కర్మభూమి అనేది ఆంధ్రప్రదేశ్, విజయవాడ. అండ్ ఈ ఊర్లో ఇక్కడే పుట్టి పెరిగాం. ఈ ఊరు మాకు చాలా ఇచ్చింది. మాకొక దారిని ఇచ్చింది, ఒక వ్యాపారం చేయటానికి ఒక అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగించుకున్నాం, ఎంతో పైకి ఎదిగాం. ఇక్కడ నుంచి ఒక ఇండియా లెవెల్లో ఒక మెన్స్ వేర్ బ్రాండ్ని ప్రమోట్ చేయగలిగాం. దానికి చాలా గర్వంగా ఉంది. ఈ సమాజం చాలా ఇచ్చింది, ఈ సమాజానికి మళ్ళీ తిరిగి ఇవ్వాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం అంతర్గతం మేము చాలా వేరే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాం. కానీ మొన్న కలెక్టర్ గారు ఫోన్ చేసి ఈ P4 కార్యక్రమం గురించి నాకు వివరం చెప్తే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి అండ్ చాలా మంచి ప్రోగ్రామ్స్ నడుపుతున్నాయి. కానీ ఈ P4 ప్రోగ్రాం గురించి నాకు కలెక్టర్ గారు వివరం చెప్పినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. నేను ఈ సభాపూర్వకంగా హామీ ఇస్తున్నాను, నాకు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో నేను దాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. సభాపూర్వకంగా మనవి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్. మార్గదర్శి 4 శ్రీ మధుసూదన్ రావు గారు కేసీపీ ఇండియా షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చున్నారు, మాట్లాడాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇతర మంత్రివర్యులు, అలాగే ప్రజాప్రతినిధులు, ముప్పాళ్ల గ్రామ ప్రజలు, పాత్రికేయులు అందరికీ నా హృదయపూర్వక నమస్సమాంజలి తెలియజేస్తున్నాం. నేను ముక్త్యాల గ్రామం కేసీపీ సంస్థ ప్రతినిధిగా శ్రీమతి ఇందిరాదత్ గారి ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను సార్. ఈ P4 కార్యక్రమం అనేది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం మీరు శ్రీకారం చుట్టారు సార్. బహుశా దేశంలోనే ఇది మొట్టమొదటిసారి ఇటువంటి కార్యక్రమం అనుకుంటాను. ఇది పేదరిక నిర్మూలన దిశగా మీరు చేపట్టిన అడుగులో మేమందరం కూడా మీ అడుగులో అడుగు వేసి ముందుకు నడుస్తామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. మేము ముక్త్యాల గ్రామాన్ని దత్తత తీసుకున్నాము. అలాగే ముక్త్యాల గ్రామంలో 800 మందికి హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఫిట్టర్ కోర్సు, వెల్డర్ కోర్సు, ఎలక్ట్రీషియన్, ఏసీ టెక్నీషియన్ ఇలాంటి కోర్సుల్లో వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాం సార్. విలేజ్ నాలెడ్జ్ సెంటర్ను ఒకటి డెవలప్ చేశాము. అలాగే స్వచ్ఛ ముక్త్యాల కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం సార్. మేము మీ మార్గదర్శకత్వంలో ఈ రాష్ట్రం బహుముఖంగా అభివృద్ధి చెందుతుందని మేము అందరం కూడా విశ్వసిస్తున్నాం సార్. ఈ సభాముఖంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ముక్త్యాలలో కూడా మేము ఈ ముప్పాళ్ళలో కూడా మేము ఒక వేల్పుల మణిమ్మ అనే ఒక విడో మహిళని దత్తత తీసుకోవాలి, ఈ కుటుంబాన్ని దత్తత తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకా ఎవరికైనా విద్యను అందించడానికి కూడా మేము సుముఖంగా ఉన్నాం సార్. మీ మార్గదర్శకాల్లో మేము ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరి ధన్యవాదాలు తెలియజేస్తాను. నేనేమంటాను, నేను చెప్తాను. ఎట్లుండాలంటే కాన్సెప్ట్ మీ శక్తి, మీ కెపాసిటీ. ప్రతి ఒక్క లీడర్కి కూడా ఒక లెవెల్ ఆఫ్ కెపాసిటీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి రిసోర్సెస్ కూడా ఉంటాయి. కొంతమంది విల్లింగ్నెస్ ఉంటుంది, కొంతమందికి ఇంకా విల్లింగ్నెస్ ఉండదు. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, ఇప్పుడు స్పిరిట్ చెప్పారు, సమాజం మనకిచ్చింది, తిరిగి సమాజానికి మనం ఇవ్వాలి. అది మన బాధ్యత. అదర్వైజ్ మన మనుషులకు కాదు. అలాంటి స్ఫూర్తినివ్వడానికే ఈ కార్యక్రమం నేను పెట్టాను. మీరు 2-3 కాకుండా మీ శక్తి ఏంటో మీరు అనలైజ్ చేసుకొని మేనేజ్మెంటు ఎక్కడ తీసుకోగలుగుతారో, ఎన్ని కుటుంబాలు తీసుకుంటారో ఒకరోజు కాకుండా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి మీరు కేసీపీ విస్తరణ ఏ విధంగా ఆలోచిస్తారో ఆ కుటుంబాల విస్తరణ కూడా అదే మరిగా ఆలోచించి ఒక విజన్ తయారు చేసుకోవాలి. తప్పకుండా అప్పుడే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తప్పకుండా అది చేయడానికే నేను ఈ కార్యక్రమం తీసుకున్నా. తప్పకుండా సార్. ఓకే, థ్యాంక్ యూ అండి సార్. ఇప్పుడు
శ్రీ వల్లభనేని రామకృష్ణ గారు ఇదే ఊరు నుంచి అంబా కోచ్ బిల్డర్స్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టుకున్నారు సార్. ఆయన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హలో క్యారియన్ హలో హలో మాట్లాడమ్మా. సభను అలంకరించిన ముఖ్యమంత్రి గారికి, సౌమ్య గారికి అండ్ నాని గారికి అందరికీ నా అభినందనలు సార్. మేము ఇక్కడ పెట్టింది 2012లో పెట్టామండి, అంబా కోచ్ బిల్డర్స్ అని. ఆ రోజున మాకు ఈ ఒక 200 మందిని మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తామని అనుకున్నాం అన్నమాట. దాని విధంగానే పురోగతి సాధించాము. మీ స్ఫూర్తితో ఇవాళ ఒక కుటుంబాన్ని మేము తీసుకుందాం అనుకుంటున్నాం అన్నమాట. దానికి వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ప్లస్ హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా మేము టేకప్ చేసేసి వాళ్ళ అభివృద్ధికి సహకరిస్తామండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సార్ ఇంకొక మార్గదర్శి శ్రీ కేసర్ మనోజ్ కుమార్ గారు సార్. ఈయన ఆల్రెడీ సెంటిన బయోటిక్ నుంచి తమను కలిశారు సార్. ఒక కుటుంబాన్ని వాడు అడాప్ట్ చేసుకొని ఆ పిల్లల ఎడ్యుకేషన్ కొరకు ఈవెన్ ఎంబీబీఎస్ చేయించడానికి కూడా ముందుకున్నామని చెప్పారు. దయచేసి మాట్లాడండి. గవర్నీయులు మన ప్రీతం నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఎమ్మెల్యే శ్రీమతి సౌమ్య గారికి, మరి ఈ డయాస్ అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను సెంటినీ బయోస్పిరిట్ గండేపల్లి అనే విలేజ్లో ఉన్నటువంటి కంపెనీ తరఫున ఈ ముందుకు రావడం జరిగింది. మా కంపెనీ స్థాపించిన వారు తిప్పర్నేని శేషగిరిరావు గారు. ఆయన గుడివాడ దగ్గర అంగళూరు వారిది. ఆయన గత 20 సంవత్సరాల్లో చాలా కంపెనీలు పెట్టారు. కనీసం 10-20 వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ప్రస్తుతానికి ఆ కంపెనీల్లో. మేము ఇక్కడ గండేపల్లిలో ఉన్న కంపెనీ ద్వారా ఇప్పటికే చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తరఫున రీసెంట్గా గవర్నర్ ఎమ్మెల్యే గారి చేత మనం ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. సో ఈరోజు ఈ మన చంద్రబాబు నాయుడు గారి సముఖంలో మేము ఇలా ప్రత్యక్షం అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను పర్సనల్గా నేను గ్రామీణ బ్యాంకు మేనేజర్గా చేశాను సార్. చిత్తూరు జిల్లాలో కూడా చేశాను. ఇక్కడ చేస్తున్నప్పుడు 2000 సంవత్సరం ఆ ప్రాంతంలో డ్వాక్రా గ్రూపులు మీరు స్థాపించినప్పుడు నేను చాలా ముందుండే గ్రూపులను చేశాను సార్. సుమత దావరా గారు ఆ రోజున మా బ్రాంచ్కి వచ్చి ఆ గ్రూపులను ఆమె పరిశీలించడం జరిగింది ఒక మోడల్ బ్రాంచ్గా. ఆ రోజు డ్వాక్రా గ్రూపులు అందరూ వెనకాడుతున్న తరుణంలో మీ ఆలోచన విధానాన్ని మేము గమనించి దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో ఉన్నతిలో ఉన్న డ్వాక్రా గ్రూపులు చాలా ముందంజలో ఉన్నాయి. అది మీ ఆలోచన సార్. అప్పటి నుంచి కూడా మేము మీ ఆలోచన మీ విధానంలో పనిచేయడానికి మేము ఎప్పుడు ముందుంటాం సార్. అట్లాగే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ P4 కార్యక్రమంలో నేను పర్సనల్గా మా కంపెనీ తరఫున నేను పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నేను భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా మేనేజ్మెంట్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మీరు నాకు ఇచ్చిన అవకాశానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా మేము ఇప్పుడు నా కంపెనీ తరఫున మీరు పెట్టిన P4 ప్రోగ్రామ్ని పూర్తిగా అమలు చేస్తూ బంగారు కుటుంబాలను మేము ఎన్నో మాకు వీలైనంతగా మా శక్తి వంచన లేకుండా మేము అడాప్ట్ చేసి వాళ్ళందరికీ మీరు కోరిన విధంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మా మేనేజ్మెంట్ కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మాకు థ్యాంక్ యూ సార్. మీరు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.